వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనకందరికీ తెలిసిందే కదా, గబ్బర్ సింగ్ రమేష్ హాస్పిటల్లో ఉన్నారు. సో రీసెంట్గా ఇందాకే మనకి ఒక అరగంట ముందు ఆపరేషన్ అయితే జరిగింది. అతనికి ఎట్లా ఉంది, డాక్టర్స్ ఏం చెప్పారో గబ్బర్ సింగ్ టీంతో మనం మాట్లాడి తెలుసుకుందాము. సో అరగంట క్రితమే రమేష్ గారికి ఆపరేషన్ అయినట్టు విన్నాము. సో డాక్టర్స్ ఏం చెప్పారు? డాక్టర్స్ గారు ఆపరేషన్ చాలా మంచిగా జరిగింది, టెన్షన్ లేదని చెప్పారండి. చాలా సంతోషంగా ఇప్పుడే చేయగడుకున్నాం. కుదరసంది ఆపరేషన్ అయ్యే వరకు అన్నం తినను అన్నట్టు ఉన్నాం మేమందరము. ఇప్పుడే అందరం వచ్చి టిఫిన్ చేస్తున్నాం. అండ్ మీ ఫ్రెండ్షిప్కి హెడ్సప్ చెప్పచ్చు. ఒక సినిమాలో కలిసి నటించిన అంతవరకే కాకుండా ఇట్లాగా కష్టంలైనా సుఖంలైనా తోడుగా ఉన్నందుకు మిమ్మల్ని చూసి మరింత మంది నేర్చుకోవాలి. అసలు ఇతనికి ప్రాబ్లం ఎప్పుడు నోటీస్ చేశారు? అంటే ప్రాబ్లం అంటే ఆయనకు ఒక 1 month నుంచి అనేది నెత్తి నొప్పి లేస్తుంది. నెత్తి నొప్పి మాతో గిట్ట అన్నాడు. అంటే మేము 4-5 daysకి ఒకసారి కలుస్తూ ఉంటాం. మేము ఏదో షూటింగ్ పర్పస్ కానీ వేరే పర్పస్ నెత్తి నొస్తుంది, మధ్య నెత్తి నొస్తుంది చాలా అంటే చూపించుకో అయ్యా అని చెప్పినాము. చెప్పిన తర్వాత పర్లేదు ఇప్పుడు కామన్గా వస్తుందని చెప్పి మామూలుగా ఇట్లా మందులు తీసుకొని వాడుతుండే. అయితే అది అంత గమనించలే అన్న ఇంత అవుతుందని. 15 days బ్యాక్ కూడా అనేది అన్నం తింటప్పుడు కొంచెం చెయ్యి ఇట్లా అట్లా వచ్చి అదైంది. అంటే డాక్టర్ గారు చెప్పారు ఏమైనా సిమ్టమ్స్ కనబడ్డాయా అంటే 15 days ముందు ఇట్లా అయింది సార్ అని చెప్పి వాళ్ళ మెసేజ్ చెప్పింది. చెప్తే అదే సిమ్టము, మీరు ఎందుకు అది చేయలేకపోయారు అని చెప్పేసి, ఎందుకు అది చేయలేకపోయారు అని చెప్పేసి చెప్పారు మా సారు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు రమేష్ గారు. గత 2 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు. అసలు ఎట్లా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? జరగకూడదండి, ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడు ఫీల్డ్లో. చాలా మంది ఆర్టిస్తాను. ఇప్పుడు ఈ టైంలో ఇంత పెద్ద ఇష్యూ కావటం ప్రదర్శిస్తుంది. బట్ దేవుడి దయవల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది కదా, కాబట్టి అందరం సపోర్ట్ చేస్తున్నాం, అందుకోసం సపోర్ట్ చేస్తాం అందరం మ్యాక్సిమం. తను పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ సినిమాలు చేయాలి. అసలు మీరు రైటర్గా చాలా సినిమాలు చేశారు, కానీ యాక్టింగ్లో కాకుండా ఇలాంటి యాక్టర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. మనం రీసెంట్గా చూస్తే పెద్ద సీనియర్ యాక్టర్ కూడా అనాథలాగా ఉండి అనాథాశ్రమంలో జాయిన్ అయ్యారు. ఎందుకని ఇలాగా ఈ సినిమా యాక్టర్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? సినిమా ఆర్టిస్టులు బేసిక్గా చిన్నపిల్లలు అంటున్నారు. ఎవరైనా సావిత్రి గారు కానీ ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు కానీ బేసిక్గా బాగా ఎమోషనల్ ఉంటారు. బాగా ఉంది డబ్బు విషయంలో మిగతా వాళ్ళకు కొంత జాగ్రత్తగా ఉండదు. ఏదో పిచ్చి పిచ్చి కడుతూ పెడతారు, అది కాదు. ఎమోషనల్గా ఉండి వాళ్ళ బంధువులకు స్నేహితులకు చేస్తారు వాళ్ళు. మరి చివరికి వచ్చేసరికి ఎవరైతే సాయం చేస్తూ వచ్చేవరకు వాళ్ళే సాయం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవల్యూషన్ అలా ఉంది, సోషల్ సిస్టమ్ అంతా అలా ఉంది. అంటే ఒక ఫేమ్ ఉన్నంత వరకే యాక్టర్స్ అందరు గుర్తుంటున్నారు, ఇంకో సినిమా రంగాన్ని పాత యాక్టర్స్ ని మర్చిపోతున్నారు. సో ఎట్లా ఎందుకు జరుగుతుంది? ఓన్లీ యాక్టర్స్ జనమే మర్చిపోరు. జనం ఎప్పుడు పాత యాక్టర్లు మర్చిపోరు, ఎవరు మర్చిపోరు. కాస్త కొత్త వాళ్ళు రాగానే ఆల్రెడీ సీనియర్స్ని బాగా చేయగలిగే వాళ్ళు వచ్చి పక్కన పెడుతున్నారు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మన తెలుగులో నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళు ఉన్నారు వెరీ వెల్, చాలామంది తెలుసున్నారు ఆర్టిస్టులు, ఫెంటాస్టిక్ టాలెంట్ ఉన్నారు. డైలాగ్ చెప్పడం కూడా రాని వాళ్ళు, ఎక్స్ప్రెషన్ అంటే తేడా తెలియని వాళ్ళని, ఎక్స్ప్రెషన్కి డైలాగ్ కూడా తేడా తెలియని వాళ్ళు బాంబే నుంచి అక్కడి నుంచి తీసుకొస్తారు. అది మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ లోపం. అదే బాంబేలో ఇలా ఉండదు, బాంబేలో ఇలా ఉండదు, కేరళలో ఇలా ఉండదు, ఈవెన్ తమిళ్లో ఇలా ఉండదు, ఈవెన్ కర్ణాటకలో ఉండదు. ఓన్లీ మన దగ్గర ఉంటే మన దగ్గర ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య కొంచెం మారుతుంది, చాలామంది పిల్లల గురించి అవకాశాలు ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ కావాలి. సో అపోలో హాస్పిటల్ అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి ఖర్చు అంతా ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చేసి మొత్తం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్, నిన్న నైటు హరిశంకర్ సార్ వచ్చాడు, మా హరీష్ భాయ్ సార్ వచ్చారు, అలాగే మా కార్తిక్ సార్ మేనేజర్ సార్ వచ్చారు. వచ్చి మా రమేష్ అన్న గురించి ట్రీట్మెంట్ గురించి దగ్గర 2-3 hours వెయిట్ చేసి ఉండి వాళ్ళతో మాట్లాడి డాక్టర్కి ఫోన్ చేసి ఏంది ప్రాబ్లం అని చెప్పి ఉండి మాతో స్పెండ్ చేశారు. మాకు చెప్తున్నా కదా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అసోంటి మా గాడ్ ఫాదర్, మా దేవుడు హరిశంకర్ సార్ అంటే మాకు గాడ్ ఫాదరు. ఆయన అప్డేటు మా రెమ్సన్ బాయ్కి ఫోన్ చేసి, రాంబో ఏంది ఎట్లుంది, రెమ్సన్ ఎట్లుంది, ఏంది ఏం కథ అప్డేటు కంటిన్యూగా 10-15 ఫోన్లు చేసి మాట్లాడి
కంటిన్యూగా మాట్లాడుతుంటూ సార్ నేను వస్తున్నా, మన టీం వస్తుంది, మన పవన్ సార్ టీం వస్తున్నది అని చెప్పి టీం మొత్తం వచ్చిరు డాక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడితే ఇవాళ మార్నింగ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే పెద్ద పెద్ద డాక్టర్లు అందరికీ థ్యాంక్ యూ, వందనాలు. మీకు కాలు మొక్కిన మీ జన్మకు మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మా అన్నని ఇంత మంచిగా కేర్గా బయటకు తీసుకొచ్చారు అని చెప్పి మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఫర్దర్గా ఇంకో 3 days 4 days అబ్జర్వేషన్ ఉంటుంది, అది కూడా ఉన్నది. ఇంకా ఫర్దర్గా మన హీరోలు ఎంతమంది ఉన్నారో, డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారో, అభిమానులు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సార్ మన రమేష్ భాయ్కి చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు అనిల్ రావుపూడి సార్ కానీ, వాళ్ళ మేనేజర్లు అయ్యప్ప సార్ కానీ, ఆదిత్య సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ, వీళ్ళందరూ అప్డేట్ అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మూవీ మేము చేస్తున్నాము. ఎవరు మన ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే మూవీ ఉంది అనిల్ రావుపూడి సార్ది, దాని గురించి కూడా అప్డేట్ అడుగుతున్నారు. ఏమైంది రమేష్కి ఎట్లుంది, నాకు ప్రతిదీ అప్డేట్ అని చెప్పి అయ్యప్ప సారు, ఆదిత్య సారు, ప్రొడ్యూసర్ సారు, వీరు సాయి సారు, వీళ్ళందరూ మాకు ఫోన్లు చేసి ఎట్లున్నాడు, ఏంది మాకు అప్డేట్ ఇవ్వండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పి మాకు అన్ని ప్రతిదీ మాకు ఇండస్ట్రీ నుంచి అయితే మాకు అనిల్ రావుపూడి సార్ అయితే వాళ్ళు కూడా అడుగుతున్నారంట, ప్రొడ్యూసర్ సార్ అందరు అడుగుతున్నారు. మాకు ఫోన్లు వస్తున్నాయి. నాకు పొద్దుగా నుంచి ఒక మేనేజర్ ఆదిత్య సార్తో మాట్లాడుతున్నాను, అయ్యప్ప సార్తో మాట్లాడుతున్నాను, శ్రీనివాస్ సార్ ఉన్నాడు అతనితో కూడా మాట్లాడుతున్నాను, నాయుడు సార్ ఉన్నాడు అతనితో కూడా మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. అందరు నాకు అడుగుతున్నారు ఎట్లుంది ప్రవీణ్, ఎట్లుంది అప్డేట్ సార్లకు చెప్పాలి, మేము అప్డేట్ అడుగుతున్నారు అని చెప్పి మాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఇంకా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళందరూ ఫోన్ చేస్తారు. వాళ్ళందరూ సపోర్ట్ వల్ల ఇలా మా అన్న మంచిగా ఆపరేషన్ కొద్దిగా సక్సెస్ అయింది. కాకపోతే అబ్జర్వేషన్ పెడుతున్నారు. అబ్జర్వేషన్ ఒక 3-4 days ఉంటుంది. అదొక్కటే మాకు టెన్షన్ ఉన్నది. మా ఫ్యామిలీకి అందరికీ ధైర్యం చెప్పినాము. మీ ఏం భయపడకూడమ్మా, మా సార్లు ఉన్నారు, మా పవన్ కళ్యాణ్ సార్ మెయిన్గా మా బాస్, మా గుండకాయ అయిన మా ప్రాణమైన మా బాస్ పవన్ కళ్యాణ్ సార్, హరిశంకర్ సార్, బండ్ల గణేష్ అన్న, వీళ్ళు ముగ్గురు చెప్పి మాకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకు మేము రుణవాళ్ళేమో అంటే వాళ్ళు అసలు చెప్పలేంది అది. పవన్ కళ్యాణ్ సార్, ఇంకోటి నాగబాబు సార్ కూడా మాకు వాళ్ళ మేనేజర్ సార్ కలిసి ఒక 2 lakhs ఇచ్చిండు. అది కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినాము. ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్లీ అడ్మిట్ అయిన అనగానే నాగబాబు సార్ అప్డేట్ మనకు ఫోన్ చేసి సాయనకు ఫోన్ చేస్తే వాళ్ళ మేనేజర్ మాకు ఫోన్ చేసి 2 lakhs హెల్ప్ చేసిండు. దాంతోనే కొద్దిగా ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది. నిన్న సారు హరిశంకర్ సార్ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఇక్కడనే ఉంటామమ్మా. మా అన్న మాత్రం మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మా అన్న సినిమాలకు రావాలని నవ్వించాలి. మా అన్న బయటికి రావాలని కోరుకుంటున్నాం. మీరు అందరు కూడా దేవుళ్ళని ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి, మా అన్న బయటికి రావాలని. దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలి. మా అన్నకు ఎవరికి అన్యాయం చేసేటోడు కాదు, ఎవరికి మోసం చేసేటోడు కాదు. మా అన్నకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అందరూ పోర్ట్రేట్ బయట ఏమవుతుందంటే మందు తాగుతాడు, అది తాగుతాడు. ఆయనకి ఏం అలవాట్లు లేవు మేడం, ఇలాంటి అలవాట్లు లేవు. అంటే ఏంటంటే చిన్న ఉంటారు కదా మేడం, కొంతమంది ఉంటారు కదా కామెంట్స్లలో బ్యాడ్గా పోర్ట్రేట్ పెడుతూనే ఉంటారు. అది బాధ అనిపించదా? దీవెని అనుకుంటాం కానీ మా వదిన బాధపడదా? కమిషన్ వాళ్ళ మిస్సెస్కి తెలియదు కదా, ఆమెకు ఇండస్ట్రీ టచ్ లేదు. ఆమె బాధపడుతుంది, మా హస్బెండ్ తాగాడు, తిన్నాడు, చేయడు, ఎందుకు ఇట్లా బ్యాడ్ చేస్తారు అని చెప్పి వదిన బాధపడుతుంది. మాకు తెలుసు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అవి కామన్. మేము అవన్నీ పట్టించుకోము మేము, కానీ వదినకు తెలియదు కదా. అది మా అన్న ఆరామ్ సార్ చెప్పండి. సో అంటే డే అండ్ నైట్ మీరు ఇక్కడే మీ ఫ్రెండ్ గురించే ఉన్నారు. నైట్ నుంచి సో వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు? ఫ్యామిలీ అంటే వాళ్ళు బాధలో ఉన్నారు. ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయింది వాళ్ళకి. డాక్టర్ అయితే హోప్ ఇచ్చారు. ఆపరేషన్ మంచి సక్సెస్ అయిందని చెప్పేసి ఈ ఛానల్ ఆర్బిఎం ఛానల్ తరఫున మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, హరిశంకర్ సార్కి, మళ్ళీ ఎంతమంది అయితే ఈ వీడియో మేము ప్రేయర్ చేయండి, ఆయన గురించి ప్రార్థించండి అని చెప్పుకున్నాము, ఎంతమంది అయితే మొక్కుకుర్రో ఆయన బాగా కావాలని వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం మేడం. చాలా థ్యాంక్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. ఈరోజు మేము ఏదైతే ఉన్నామో ఈ స్థితిలో అది కేవలం పవన్ సార్, హరీష్ సార్, బండ్ల గణేష్ అన్న గారని
గబ్బర్ సింగ్ టీం అంటే మేము ఒక అంతకుముందు ఫ్రెండ్స్లా ఉండే ఈ గబ్బర్ సింగ్ అనేది ఎప్పుడైతే మాకు ట్యాగ్ పడ్డదో బ్రాండ్ అప్పటిదే ఒక ఫ్యామిలీ ఒక అన్నదమ్ముల్లా ఉన్నాము. మమ్మల్ని అమ్మ నాన్నలుగా చూసుకుంటోళ్ళు మా పవర్ స్టార్ హరీష్ సార్, బొండ్ల గణేష్ అన్న ఇల్లు. మేము అలా పిల్లలు లేక ఎప్పుడు మాకు ఒక ధైర్యం ఏంటంటే మాకు మా డాడీ ఉన్నాడు, మా అమ్మ నాన్న లేక మాకు ఉన్నారు వాళ్ళు అని ఒక ధైర్యం. మాకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని సారు తరఫున ఒక మనిషి ఒక గ్రూప్ అనేది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఏమైనా కానీ సార్ సీరియస్గా తీసుకుని కేసుని ఏమైనా అప్డేట్ ఇవ్వాలండి మాకు సారు అని అడుగుతాడు. మాకు అని 5 hours పట్టింది. 5 hours పట్టింది. సో ఈ 5 hours ఏమైనా మధ్యలో డాక్టర్స్ వచ్చి ఏమైనా రెస్పాండ్ ఏదైనా ఇట్లా మంచిగానే ఉందని చెప్పారా, లేకపోతే కంటిన్యూస్గా నడుస్తూనే ఉందా? కంటిన్యూస్గా నడుస్తున్నాం. మధ్యలో డాక్టర్స్ వచ్చి మీకు ఏం చెప్పారు? ఏం చెప్పాలి, ఒక డాక్టర్ వచ్చిండు ఈఎన్టీకి సంబంధించిన ఆయన వచ్చేందంటే ఫుడ్ ఇక్కడ నుంచి అది చేయలేము, ఇక్కడ ఒక హోల్ వేసి ఆ పైప్ వేసి దాని ద్వారా ఫుడ్ పంపిస్తాము. మరి ఏంటంటారంటే సార్ మీ ఇష్టం, అది మీకు తెలుసు మాకు తెలియదు, మీరు ఎట్లా అంటే అట్లా సార్ అని చెప్పినాము. ఓకేనండి అని చెప్పేసి వెళ్ళి అది చేసి. మినిమం ఎన్ని రోజులు పట్టిద్ది అంటున్నారు రికవరీ అవ్వడానికి? ఐసీయూలో ఒక 7 నుంచి 10 days ఉండాలి. దాని తర్వాత జనరల్ వార్డ్ షిఫ్ట్ అయినాక ఫిజియోథెరపీ ఇవన్నీ చేయించడానికి దాదాపు ఒక 2 నెలలు పడుతుంది. 2 నెలలు. అప్పుడు ఆయన బీపీ షుగర్, ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్ళి చేయించాలంటే బీపీ షుగర్ వాళ్ళకి తెలియదు కదా, అప్ అవుతున్నా డౌన్ అవుతున్నా అని ఇక్కడ ఉండి అబ్జర్వేషన్లో పెట్టి చేయాలి. ఇంకా 2 months ఇక్కడ ఉండాలి హాస్పిటల్ ఉన్నది. సో ఈ 2 months కూడా ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు? మా సారు, మా బాస్, ఆయన మాట ఇచ్చిండు. మా సారే పవన్ సార్, ఆయన ఉన్నాడనే ధైర్యం మాకు. అపోలో హాస్పిటల్ అనగానే పెద్ద పెద్ద డాక్టర్స్, సీనియర్స్ డాక్టర్స్ అందరూ ఉంటారు, ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. అది అపోలో హాస్పిటల్, అది మాదే. అది మా మెగా ఫ్యామిలీ అంటే మాది వస్తుంది, మాదే అది హాస్పిటల్. మా మెగా అమ్మది ఉపాసన మేడం, మా రామ్ చరణ్ సార్ది. అట్లా 3 rules అని నవ్వులేదు ముఖం మీద. మాకు బాధ ఉంది. ఇప్పుడు ఒక్క మంచిగా అయిందంటే ఈ మాత్రమే నవ్వుతున్నాము. తప్పకుండా ఇంకా తొందరగానే కోలుకొని మన మధ్యన తిరిగి మళ్ళీ అదే విధంగా అందరినీ నవ్విస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. విన్నారు కదా, గబ్బర్ సింగ్ రమేష్కి అంత బాగానే ఉంది. ఒక 2 months రెస్ట్ తీసుకుంటే చాలు, అంత కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ ఖర్చు మొత్తం కూడా రమేష్ గారికి అయిన ఖర్చు మొత్తం కూడా పవన్ కళ్యాణ్, ఇది మాది హాస్పిటల్ కాదు గుడి లాంటిది అని చెప్పని గబ్బర్ సింగ్ టీం అయితే మనతో చెప్పడం జరిగింది. సో 2 నెలల మన ముందుకి రమేష్ వస్తున్నారు, అందరినీ నవ్విస్తారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా రమేష్ గారికి ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి RBM క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర.